పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నకిలీ కరెన్సీ తయారీకి పోలీసులు చెక్ పెట్టారు. ఈ మేరకు 500 రూపాయల నోట్లను ముద్రించడానికి ఏర్పాట్లు చేసిన ఇస్మాయిల్ ను అరెస్టు చేశారు. దేవుని తోట విధిలో ఉంటున్న మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ప్రింటర్, స్కానర్ తో పాటు 96 సెక్యూరిటీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు ముద్రించిన కొన్ని నోట్లు సరిగ్గా రాకపోవడంతో వాటిని ఇస్మాయిల్ దగ్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి స్వామి నాగభూషణం గారు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ కంప్లైంట్ మీద మనం కేసు కట్టడం జరిగింది. ఈ సార్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు నిన్న అంటే 20వ తారీఖున మన నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇతను ఇల్లు వచ్చేసి సన్షైన్ షూ దగ్గరలో ఉంటుందన్నమాట, రాయపేట. ఇతను నిషేధమైనటువంటి కొన్ని పేపర్స్ని చైనా నుంచి దిగుమతి చేశాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆ పేపర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ అన్నమాట, A4 సైజ్ వాటిని అతను అనాథరైజ్డ్గా లైసెన్స్ అనేది లేకోకుండా ఎవరో కూడా దాన్ని కలిగి ఉండడానికి పర్మిషన్ లేదనమాట. లైసెన్స్ లేకుండా అది కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వచ్చేసి అతని ఇంట్లో సోదా చేసి ఆ పేపర్స్ మొత్తం